హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము పారామెడికల్ పోస్టులు అయితే నోటిఫికేషన్ ఇచ్చారు, అది ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఇక్కడ చూసారంటే మనకు ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చి 9th August 2025 అండ్ అలానే లాస్ట్ డేట్ వచ్చి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి 8th September 2025 అండ్ అలానే ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 10th September 2025 అండ్ అలానే మోడిఫికేషన్స్ చేంజ్ చేసుకోవాల్సింది వచ్చి మనకు డేట్ ఆఫ్ మోడిఫికేషన్ వచ్చి 11th September 2025 నుంచి 20 September 2025 వరకు. ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ చూసారు అంటే నర్సింగ్ సూపరింటెండెంట్ వచ్చి నర్సింగ్ సూపరింటెండెంట్ కి ఇక్కడ మనకు ఇనీషియల్ పే వచ్చి 44,900. అలానే మెడికల్ స్టాండర్డ్ C1 ఉండాలి. ఏజ్ వచ్చి 1st January 2026 కి 20 నుంచి 40 years అయితే ఉండాలి. మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చి నర్సింగ్ సూపరింటెండెంట్ కి 272 అయితే ఉన్నాయి. అలానే డయాలసిస్ టెక్నీషియన్ కి అయితే ఇక్కడ చూడండి 35,400. అలానే మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1. ఏజ్ వచ్చి ఇక్కడ చూడండి 20 నుంచి 33 వరకు. టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి 4. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రూప్ 2 వచ్చి మనకు 35,400 శాలరీ. అండ్ అలానే మెడికల్ స్టాండర్డ్ వచ్చి మనకు C1 అయితే ఉండాలి. ఏజ్ వచ్చి 18 to 33 అండ్ అలానే వేకెన్సీస్ వచ్చి 33. ఇక్కడ చూడండి ఫార్మసిస్ట్ వచ్చి 29,200. C2 మెడికల్ స్టాండర్డ్ ఉండాలి. ఏజ్ వచ్చి 20 నుంచి 35 years లోపల ఉండాలి. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 105. ఇక్కడ చూడండి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కి అయితే 29,200. మెడికల్ స్టాండర్డ్ B1 ఉండాలి. అలానే ఏజ్ వచ్చి 19 to 33 years అయితే ఉండాలి. వేకెన్సీస్ అయితే మనకు 4 వేకెన్సీస్ ఉన్నాయి. ECG టెక్నీషియన్ అయితే 4. పే లెవెల్ వచ్చి అలానే శాలరీ వచ్చి 25,500. మెడికల్ స్టాండర్డ్ C ఉండాలి. C1 18 to 33 years అయితే ఉండాలి. టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 4. లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చి 21,700. B1 స్టాండర్డ్ ఉండాలి. ఏజ్ వచ్చి 18 to 33 years. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ మనకి ఇక్కడ టోటల్ గా చూసుకుంటే 434 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూడండి ఇక్కడ 18 to 33 years అంటే 1st January 2008. ఇక్కడ చూడండి 1st January 2026 కి ఇక్కడ చూడండి 18 to 33 years. అండ్ అలానే కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు, ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూడండి SC ST కి అయితే 5 years, OBC కి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ లో కూడా అన్రిజర్వ్డ్ EWS వాళ్ళకైతే 3 years, అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC NCL వాళ్ళకైతే నాన్ క్రిమి లేయర్ వాళ్ళకైతే 6 years. అండ్ అలానే 8 years ఫర్ SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఇక చూడండి PWD లో కూడా సపరేట్ కేటగిరీ వైజ్ అయితే ఉంది. UR EWS వాళ్ళకైతే 10 years, 13 years ఫర్ OBC వాళ్ళకి, అలానే 15 years ఫర్ SC ST వాళ్ళకి. అలానే ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ డిఫరెంట్ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు, మీరు ఏ కేటగిరీ ఒకసారి అయితే చూసుకోండి. ఇక చూడండి ఎగ్జామ్ ఫీ ఇక్కడ చూసారు అంటే 500. ఇక చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చి 500. ఎవరైతే SC ST ఎక్స్ సర్వీస్ మెన్ PWD ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆఫ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళకైతే 250 rupees. ఇక్కడ చూసారంటే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చి మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 marks 70 questions, జనరల్ అవేర్నెస్ 10 marks 10 questions, జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అయితే 10 marks 10 questions, జనరల్ సైన్స్ కూడా 10 marks 10 questions. మనకు 100 marks కి అయితే 100 questions ఉంటాయి. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి మనకు జోన్ వైజ్ అఫీషియల్ లింక్స్ అయితే ఇచ్చారు, మీరు ఏ జోన్ ఒకసారి అయితే చూసుకోండి. ఆ జోన్ కి అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు.
ఇక్కడ చూడండి నర్సింగ్ సూపరింటెండెంట్, ఇక్కడ చూడండి లెవెల్ అండ్ అలానే ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు అండ్ అలానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా సపరేట్ పోస్ట్ వైజ్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే దీంట్లో చూడండి, మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూడండి. అండ్ అలానే మనకు ఇక్కడ జోన్ వైజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఆర్ఆర్బి అహ్మదాబాద్ టోటల్, ఇక్కడ చూడండి ఆర్ఆర్బి అజ్మీరు, అలానే ఇక్కడ చూడండి భువనేశ్వరు, ఇక్కడ చూడండి ఆర్ఆర్బి బిలాస్పూర్ చెన్నై, అలానే ఇక్కడ చూడండి ఇక్కడ సిలబస్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి నర్సింగ్ సూపరింటెండెంట్ కి మనకి ఇక్కడ ఫిజిక్స్, న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్ ఫౌండేషన్, సైకాలజీ, అలానే మైక్రోబయాలజీ ఇలాగా టోటల్ మనకి ఇచ్చారు. కేటగిరీ వైజ్ అయితే సిలబస్ అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ చూడండి కామన్ ఫర్ ఆల్ పోస్ట్, దీంట్లో వచ్చి అందరికి సమానమే అంట. ఇక్కడ చూడండి జనరల్ అర్థమెటిక్స్, జనరల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ science. Thank you friends, thank you for watching. If you like video, please do subscribe.